కారు గుర్తుకే 12వ వార్డు మోర్చాల సునీత కారు గుర్తుకే. నడువు నడువు నడవవే రామక కలిసి నడుంగట్టవే రామక నడువు నడువు నడవవే రామక కలిసి నడుంగట్టవే రామక 12వ వార్డు కౌన్సిలర్ గా రామక సునీత రమణారెడ్డి రామక 12వ వార్డు కౌన్సిలర్ గా రామక సునీత రమణారెడ్డి రామక బీఆర్ఎస్ జెండలమ్మ బీఆర్ఎస్ జెండలమ్మ బీఆర్ఎస్ జెండలమ్మ బీఆర్ఎస్ జెండలమ్మ బీఆర్ఎస్ జెండలే రామక సునీత రమణారెడ్డి రామక బీఆర్ఎస్ జెండలే రామక సునీత. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మనం 12వ వార్డుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మోర్తల సునీత రమణారెడ్డి ప్రచార శైలికి సంబంధించినటువంటి విషయాల్ని మేము తీసుకొచ్చే ప్రయత్నం జనం టీవీ చేస్తుంది. ఇంతకుముందు 9వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఇప్పుడు 12వ వార్డుకు సంబంధించి అది చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఆ పోటీలో వీళ్ళ ప్రచార శైలిలో దూసుకుపోతున్నారు. మొత్తం మీద గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, అట్లాగే వాళ్ళ స్టడీ కావచ్చు, అంటే చేసేటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. లెక్చరర్గా చేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుతానికి పోయినసారి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేసి గెలుపొందారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఒక్కసారి అడిగి తెలుసుకుందాం గతంలో ఏమేం వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు మరిన్ని ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారో మొత్తం అడిగి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం అభ్యర్థితో పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, అంటే మీరు రాజకీయ ఆరంగరేటం ఎట్లా జరిగింది? అసలు మీరు లెక్చరర్గా చేశారు, ఇంగ్లీష్కి సంబంధించి రాజీనామా చేసి రాజకీయాల్లో రావాలని ఎందుకు అనుకున్నారు? జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు గారు. నా పేరు మోర్తల సునీత రమణారెడ్డి. నేను ఆలేరు మున్సిపాలిటీ 12వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నాను. గతంలో కూడా నేను పోయినసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో 9వ వార్డులో నిలబడి అత్యధిక ఓట్లతో మంచి మెజారిటీతో మేము గెలిచాము. స్టార్టింగ్ ఏంటంటే నేను ఒక లెక్చరర్గా జాబ్ చేస్తున్నప్పుడు మా సార్ గారికి కొంచెం పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మనం పాలిటిక్స్లోకి వెళ్ళి కొంచెం సేవ చేద్దాము అని అనగానే నేను కూడా ముందు కొంచెం తటాయించినా సరే సరే సేవ కార్యక్రమం అన్నది చేద్దాము అని చెప్పి మేము కూడా నా యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ పాలిటిక్స్లోకి అన్నది దిగాను. ఓకే, అంటే మీకు క్వాలిఫికేషన్ ఏంటి అసలు? నేను ఎంఏ ఇంగ్లీష్ బిఎడ్. ఓకే, అంతా చదువుకొని కూడా రాజకీయాలకు రావడం చాలా గ్రేట్. అరుదుగా జరుగుతూ ఉంటాయి రాష్ట్రంలో, అక్కడక్కడే జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద గతంలో అంటే సునీత గారిని వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ ఈ రాజకీయాలను నడిపిస్తూ పోయినసారి గెలుపులో సగభాగమై నిలిచి ఇప్పుడు మళ్ళీ పోటీలో నిలబడుతుండు. వాళ్ళ భర్త రమణారెడ్డి ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. అందరికీ నమస్కారం. గత 2020లో నా పేరు రమణారెడ్డి, మోర్తల రమణారెడ్డి. నేను 98 నుంచి కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు, విద్యార్థులని ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వడము, మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడము, కుట్టు శిక్షణ ట్రైనింగ్ ఇవ్వడము, సోలార్ మీద శిక్షణ ఇవ్వడం, ఇలాంటి 98 నుంచి నేను 2020 సంవత్సరం వరకు, అంటే మా భార్య సునీత గెలిచే వరకు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ ఉద్యమంలో కూడా కోదండరాం సార్ని, అందశ్రీ గారిని, రసమై బాలకిషన్ గారిని, తర్వాత ఎన్ఆర్ఐలు నాతో పాటు ఈ ప్రోగ్రాం ఉచిత కంప్యూటర్ శిక్షణను కండక్ట్ చేయండి, తెలంగాణ ఉద్యమంలో మన వంతు కూడా పాత్ర వహిస్తామని చెప్పి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే ఒక సంస్థ నన్ను సంప్రదించి ఉచిత శిక్షణ ఏర్పాటు చేయమంటే వారి తరఫున కూడా ఉచిత శిక్షణ ఏర్పాటు చేసి, కంప్యూటర్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసి వీరందరినీ చీఫ్ గెస్ట్లా పిలిపించి ప్రతి ఆలేరు మండలంలో ఉన్న ఒక 250 మంది యువతీ యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చి వారిని వివిధ రంగాల్లో ఉపాధి హామీలో జాయిన్ చేయడం జరిగింది. తదనంతరం మనం మీ సేవ ఆధార్ సెంటర్లను కూడా నిర్వహించి పబ్లిక్కి సర్వీస్ చేసినాం. తర్వాత అనుకోకుండా గొంగిడి మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి గారు మీరు పోటీ రాజకీయాలకు వస్తే బాగుంటుంది అని మమ్మల్ని వెన్నుదట్టగా ఫస్ట్లో మేము సంకోచించినాం. నేను 4 గోడల మధ్య కూర్చొని అన్ని రకాల వ్యక్తులకి డిటిపి వర్క్స్ కోచింగ్ ఇచ్చేవాడిని. ఈ రాజకీయంలో నేను సున్నిత మనస్కుని, నేను తట్టుకోగలుగుతానా, రకరకాల అబండాలు వేస్తారు, బట్టగాల్సి మీదేస్తారు, తట్టుకోగలుగుతానా అని చెప్పి చాలా తర్జన భర్జన పడ్డ తర్వాత చివరికి నాకు తెలిసిన పెద్దలు, గౌరవనీయులు, కొంతమంది పత్రికా విలేకరులు మీలాంటి వాళ్ళు రావాలి, సేవ చేయాలి అనే ఉద్దేశంతో అనగానే సరే ఏదైనా అది నా భార్యను ఒప్పించడానికి ప్రయత్నం చేసిన. తను కూడా ఫస్ట్లో సుముఖత చూపించలేదు. తర్వాత నా ఒత్తిడి వల్ల, వాళ్ళ ఫాదర్ ఒత్తిడి వల్ల, తర్వాత వాళ్ళ తోటి లెక్చరర్ల ఒత్తిడి వల్ల సరే ఒప్పుకున్నది. రిజర్వేషన్ మహిళ వచ్చింది కాబట్టి ఒప్పుకున్నది.
అదేవిధంగా ప్రజలు కూడా మహిళలు కానీ యువకులు కానీ వృద్ధులు అక్క చెల్లెలు కానీ అందరూ ఆశీర్వదించి అన్ని కులాలకు అతీతంగా అన్ని కులాల వారు మాకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినారు. ఆ సమయంలో బీజేపీ నుంచి పోటీ పడ్డారు. మా బంధువర్గం కూడా రెడ్డిగూడ నుంచి ఒక అతను కూడా పోటీ పడ్డాడు. బంధువర్గాన్ని కాదన్నారు, అందరిని కాదన్నారు, పనిచేసే వ్యక్తి కావాలనుకున్నారు, పనిచేసారు. మాకు ఒక గత 5 సంవత్సరాల పీరియడ్లో ఈమె గెలవగానే కాలేజీ బస్ దగ్గర గేట్ దగ్గర బస్ ఎక్కిపోతుంటే ఈమె గెలిచిందట ఏం చేస్తుంది అంటారని చెప్పేసి ఆమెకి జాగృతి కాలేజీలో నెలకు ఒక 25,000 రూపాయలు వచ్చే జీతాన్ని వద్దమ్మా నిన్ను గేట్లో విమర్శిస్తారు వద్దు బంద్ చేయమని చెప్పి ఆమెను కాలేజీ బంద్ చేయించి సేవా కార్యక్రమాలు మనకు అంతే వార్డులలో సేవా కార్యక్రమాలు మాత్రమే మనం చూసుకోవాలి, ఎవరైనా చనిపోయినా మంచి చెడులకి సహాయపడాలి అనే ఉద్దేశంతో ఆమెను ఉద్యోగం కూడా మానిపించిన. మరి నన్ను ఉద్యోగం మానిపించినావు, మరి నాకు ఎవరు పరిచయం లేదు, నేను ఎక్కడో పుట్టినా ఇక్కడికి వచ్చినా నీ ద్వారా నేను తిరుగుతున్నా, మరి నన్ను ఎవరు తీసుకుపోవాలి పరిచయం చేయాలంటే నా యొక్క ట్రైనింగ్ సెంటర్ను కూడా క్లోజ్ చేసుకొని నా మీ సేవా సెంటర్ను కూడా మా ఫ్రెండ్ పేరు మీద రిజిస్ట్రేషన్ నేమ్ మార్పిచ్చేసి నేను కూడా తనతో పాటు పూర్తిగా ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజాసేవకు అంకితమై అంటే టోటల్గా ఇద్దరము కూడా ఎలాంటి వ్యాపారాలు లేకుండా ఆమెకి లెక్చరర్ పదవి లేదు, నాకు ఇన్స్టిట్యూటు లేదు, అన్ని వైపు సేవా కార్యక్రమాల మీదే పడుతూ ప్రజల సేవకై కోసం మేము తిరుగుతూ గతంలో మాకు ఇచ్చిన 5 సంవత్సరాల పీరియడ్లో మేము 1,05,00,000 రూపాయల పనులు వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తర్వాత కొన్ని బీసీ కాలనీలలో అవి ఏంటంటే 4 వార్డుల మిలీనంగా ఉంటాయి. అందులో సీసీ రోడ్లు పోద్దామంటే బడ్జెట్ మనకు సరిపోక ఒక 103 ట్రిప్పుల మొరం పోపించి అన్ని రోడ్లు నడక అంటే నీటి మడుగులతో నిండిపోయి ఉన్న రోడ్లని మన నడక మార్గంగా చేసి వాటిని కొంతవరకు ఒక పావుల వరకు ఒక 25% వరకు ఒక రూపురేఖల్లోని అక్కడ తీసుకొచ్చాం. అదేవిధంగా రెడ్డిగూడెంలో సీసీ రోడ్లే కాకుండా ఇంకా ఏం అభివృద్ధి చేశారు 5 సంవత్సరాల కాలంలో? అభివృద్ధి మొత్తం 2 సంవత్సరాలు మాకు కరోనా వస్తే కరోనా సమయంలో కరోనా బాధితులకు ఇంటింటి తిరిగి వారికి నిత్యావసర వస్తువులు కానీ మెడికల్ క్యాంప్స్ మెడికల్ ఏర్పాటు కానీ చేసి వాళ్ళ ఇంటికి ఫ్యాగింగ్ బ్లీచింగ్ మా సొంత ఖర్చులతో కూడా చేపించి వారిని ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వృద్ధులుంటే మా చేతనైతే సాయం చేసి వారి కంటి ఆపరేషన్లు కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా రెడ్డిగూడెంలో ఒక గోల్డెన్ వెంచర్ వారు ఉండే ఆ వెంచర్ వారి సహకారంతో మా మున్సిపాలిటీతోటి అంత పెద్ద బడ్జెట్ పని కాదని ఒక 25 లక్షల రూపాయల సీసీ రోడ్డు రెడ్డిగూడెం కమాన్ నుంచి గురువమ్మ బాయి వరకు వారి ద్వారా గోల్డెన్ వెంచర్ ద్వారా చేయించినాం. అదేవిధంగా అక్కడ ఉన్న రామాలయ దాత కట్కూరి భూలక్ష్మి నరేందర్ రెడ్డి గారి సహకారంతో ఒక 5.5 లక్షల రూపాయల సైడ్ డ్రైనేజీపై బిల్లలు కూడా వేపించడం జరిగింది. అందరి సహకారంతో మేము ఎవరైనా చనిపోయినా పెళ్ళిళ్ళైనా పేదవారున్నా వారికి సహాయపడుతూ ఎవరైనా ఫీజులు కట్టలేకపోతే వారి ఫీజులను చూసుకుంటూ ఆ కాలేజీ యజమానంతో మాట్లాడి ఫీజులు తగ్గిస్తూ రీసెంట్గా ఒక ఇంజనీరింగ్ అమ్మాయికి ఎంసెట్ మెడిసిన్ సీట్ రాలేదు. ఆ అమ్మాయికి 6 లక్షల కాలేజీ డొనేషన్ అడిగితే మేము ఆ కాలేజ్ యజమానంతో సొంతంగా మేము మాట్లాడి ఆ అమ్మాయికి ఒక 2 లక్షల రూపాయల ఫీజు కూడా సరే మనం చేసింది చెప్పుకోదు ఆ విద్యార్థి కొంత మన సహాయంగా ఉన్నాం. అదేవిధంగా నా దగ్గర నేర్చుకున్న పిల్లలకి ఆలేరులో మీ సేవా సెంటర్లు కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా నేను నా దగ్గర పనిచేసే పిల్లలే ప్రజెంట్ కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులో కానీ కొన్ని కార్యాలయాల్లో కానీ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయం సెక్రటరీలో కూడా మా దగ్గర నేర్చుకున్న పిల్లలు 2 మంత్రుల దగ్గర కంప్యూటర్ ఆపరేటర్లు కూడా పనిచేస్తున్నారు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను దగ్గర ఇప్పటి వరకు ఒక 2000 కంప్యూటర్ సర్టిఫికెట్స్ పిల్లలకి నేర్చుకున్న పిల్లలకి కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఇచ్చాం. ఈ సర్టిఫికేట్స్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కానీ సింగరేణిలో జాబ్స్ కానీ అన్నిటికీ ఎలిజిబుల్గా ఉంటుంది. ICIT అనే సంస్థ ద్వారా నేను సేవా కార్యక్రమాలు చేశాను. మళ్ళీ మాకు అవకాశం ఇస్తే మున్సిపల్ నిధులు లేకపోయినా సరే నాకున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే ఒక అమెరికన్ సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా కానీ నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ పెద్దల సహకారంతో కానీ వార్డులలో 12వ వార్డుని టోటల్గా 12వ వార్డుని మన్నె కాలనీ కానీ మార్కండ నగర్ కానీ సిల్కు నగర్ కానీ మన బీసీ కాలనీ కానీ నేను మనస్ఫూర్తిగా దత్తత తీసుకుంటానని ప్రకటిస్తూ నా సొంత నిధులతో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మొరం వేయడం సీసీ రోడ్లు వేయడం అంటే అన్న మన వార్డులోకి ప్రాబ్లం ఉంది మాకు నిధులు లేవన్నా మీ పేరు పెట్టుకుంటా శిలాపలకం మీద మీరు రోడ్డు వేయండి అని నన్ను బతలాడుకోనైనా నేను ఆ పనులు పూర్తి చేస్తానని మరొకసారి చదువుకున్న ఆమె మోర్తల సునీతని గెలిపించగలరని ఈ 12వ వార్డు అక్క చెల్లెలను పెద్దలను అన్నలను తమ్ములను అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా యూత్ మనకి మెయిన్ ఏంటంటే యువత స్ట్రాంగ్గా ఉంటేనే యువత మద్యం
వేరే ఇతర వాటికి బానిసలు కాకుండా యువత స్ట్రాంగ్గా బాగా చదువుకొని వారు ఉపాధి సైడ్ వెళ్ళడానికి కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తా. వాళ్ళకి స్పోర్ట్స్ కిట్స్ కానీ ఇంకేమైనా గణేష్ మండపాలంటే మనకు చాలా మనకి హిందుత్వ భావాలు ఉంటాయి. కొంత గణేష్ ఉత్సవాలు పిల్లలు బాగా జరుపుకుంటారు. వారి కోసం పర్మనెంట్ షెడ్లు వాళ్ళు చూపించిన ప్లేస్లలో గణపతి పర్మనెంట్ షెడ్లు కూడా ఏర్పాటు చేపిస్తాను. యువతకు కూడా సొసైటీలు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా నా వంతు సహాయ సహకారం అందిస్తాను. ముఖ్యంగా ఏంటంటే ఆపదలో ఉన్నవారు ఏ సమయంలో ఫోన్ చేసినా నేను వారికి వెంటనే 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. నేను ఆలేరును పట్టుకొని ఉంటాను, ఆలేరులోనే ఉంటాను. మొత్తం మీద 12వ వార్డు ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? 12వ వార్డు ఓటర్ మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు కష్టపడి పనిచేసేవారిని, పొద్దున్న లేస్తే కనిపించే వారిని గెలిపించండి. పార్టీలు మారేవారిని, పార్టీలు అంటే గెలుపు కోసం ఈ పార్టీ ఆ పార్టీ మారే వాళ్ళని చూడకుండా ఒకే పార్టీని నమ్ముకొని కష్టపడి మన మున్సిపల్ ఆఫీసులో ప్రశ్నించే గొంతుకనై ఉంటుంది సునీత. ఎందుకంటే చదువుకుంది కాబట్టి ప్రశ్నించే గొంతుకై ఉంటుంది కాబట్టి వార్డు అభివృద్ధి విషయంలో నిలదీసి పని చేయించుకొస్తుంది. కాబట్టి వార్డు ప్రజలారా ఒకసారి చదువుకున్న వారిని చూడండి, కష్టించి పనిచేసే వారిని చూడండి, మరొక అవకాశం ఇస్తారని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. 11న జరిగే ఎలక్షన్లలో కారు గుర్తుపై వరుస సంఖ్య 3 ఉన్న కారు గుర్తు మోర్తల సునీతపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను. తెలంగాణ తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు 12వ వార్డు కారు గుర్తుకి 12వ వార్డు వరుస సంఖ్య 3 కారు గుర్తుపై కారు గుర్తుకి మోర్తల సునీతా రమణారెడ్డి కారు గుర్తుకి